హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు రాజ్ మ్యూజిక్ గురు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనది మొదటి క్లాసు. ఈ క్లాస్లో మనం సంగీతంలో బేసిక్స్ అనేది నేర్చుకుందాము. ఈ బేసిక్స్ ఏంటంటే, మనకి మ్యూజిక్లో ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా బేసిక్స్ ఒకే విధంగా ఉంటాయి. అంటే మనం వోకల్ నేర్చుకున్నా, గిటార్ నేర్చుకున్నా, లేకుంటే వీణ నేర్చుకున్నా, ఫ్లూట్ నేర్చుకున్నా, వయలిన్ నేర్చుకున్నా, దేనికైనా సరే బేస్ అనేది ఒకటే అనమాట. అంటే ఈరోజు నేను చెప్పబోయే అక్షరాలే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా వాటిలో కూడా అవే అక్షరాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ బేసిక్ అనేది మనం పక్కాగా నేర్చుకుంటే నెక్స్ట్ మనం ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలన్నా కూడా ఈజీగా ప్లే చేయొచ్చు అన్నమాట. అందువల్ల ఈ క్లాస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. మామూలుగా మనకి సంగీతంలో 7 అక్షరాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే సా, రి, గా, మా, పా, దా, ని. అంటే ఈ 7 అక్షరాలే మనకి సంగీతంలో ఉంటాయి. ఈ 7 అక్షరాలు మనకి మ్యూజిక్ లాంగ్వేజ్లో మనం ఏమని పిలుస్తామంటే సప్త స్వరాలు అంటారు. అంటే సప్త అంటే 7, స్వరాలు అంటే సప్త స్వరాలు అంటే 7 అక్షరాలు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ సప్త స్వరాల గురించి మనం కొంచెం డెప్త్గా చెప్పుకుంటే ప్రతి అక్షరానికి ఒక అబ్రివేషన్ అనేది ఉంటుంది. సా అంటే షడ్జమము, రి అంటే రిషభము, గా అంటే గాంధారము, మా అంటే మధ్యమము, పా అంటే పంచమము, దా అంటే దైవతము, నీ అంటే నిషాదము. ఈ 7 అక్షరాలకి 7 పేర్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ సప్త స్వరాలే కాకుండా మన మ్యూజిక్లో అంటే మన సంగీతంలో ద్వాదశ స్వరస్థానములు అని కూడా ఉంటాయి. అంటే ద్వా అంటే 2, దశ అంటే 10, అంటే 2 + 10 కలిపితే మొత్తం మనకి 12 స్వరస్థానాలు ఉంటాయి. ఈ 12 స్వరస్థానాలు ఎలా వస్తాయంటే మనకి ఈ సప్త స్వరాల్లో ప్రకృతి స్వరాలు మరియు వికృతి స్వరాలు అనేవి 2 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ప్రకృతి అనేది నేచర్, వికృతి అనేది డిఫరెంట్ అనమాట. అంటే నేచురల్ కీసు, డిఫరెంట్ కీసు. ఈ ప్రకృతి స్వరాలు అంటే ఈ సప్త స్వరాల్లోనే మనకి ప్రకృతి స్వరాలు కూడా ఉంటాయి. అంటే ఈ సప్త స్వరాల్లో సా, రి, గా, మా, పా, దా, ని ఈ అక్షరాల్లో సా మరియు పా ఈ 2 అక్షరాలని మనము ప్రకృతి స్వరాలు అంటారనమాట. ఈ సప్త స్వరాల్లో ప్రకృతి స్వరాలు తీసేస్తే మిగతా 5 అక్షరాలని మనము వికృతి స్వరాలు అంటాం. ఈ వికృతి స్వరాలు ఏమేమి ఉంటాయంటే రి, గా, మా, దా, ని. అంటే సా, పా అనేది ప్రకృతి స్వరాలు, రి, గా, మా, దా, ని అనేవి వికృతి స్వరాలు. అంటే ఇవి మొత్తం 7 అక్షరాలు. ఈ 7 అక్షరాలు 12 అక్షరాలు ఎలా అవుతాయంటే సప్త స్వరాలు అనేవి సా, పా అనేది అలాగే ఉంటాయి. అంటే సా అనేది 1 అక్షరంగానే ఉంటుంది, పా అనేది 1 అక్షరంగానే ఉంటుంది. కానీ ఈ వికృతి స్వరాలు ఏమవుతాయంటే ఒక్కొక్క అక్షరము 2గా విడిపోతాయి అన్నమాట. అంటే రి, గా, మా, దా, ని అనే అక్షరాలు రి వచ్చి రి1, రి2గా మారుతుంది, గా వచ్చి గా1, గా2 అవుతుంది, మా వచ్చి మా1, మా2గా అవుతుంది, నెక్స్ట్ దా వచ్చి దా1, దా2గా అవుతుంది, నెక్స్ట్ నీ వచ్చి నీ1, నీ2. అంటే మొత్తము ఈ 5 అక్షరాలు 10 అక్షరాలుగా మారుతాయి అన్నమాట. అంటే సప్త స్వరాల్లో 7, సప్త స్వరాల్లో మనకి ప్రకృతి స్వరాలు 2, వికృతి స్వరాలు 5. ఈ వికృతి స్వరాలు 5 × 2 అంటే మొత్తం 10 అనమాట. 10 + ప్రకృతి స్వరాలు 2 మొత్తం కలిపితే మనకి 12 స్వరాలు అవుతాయి. ఈ 12 స్వరాలను ఏమంటారంటే ద్వాదశ స్వరస్థానములు అంటారు. ఈ 12 అక్షరాలు కూడా మనకి 12 పేర్లు ఉన్నాయి. అవి కూడా చెప్తాను. దాంట్లో సా అంటే షడ్జమము, రి1 అంటే శుద్ధ రిషభము, రి2 అంటే చతురిశ్ర రిషభము, గా1 అంటే శుద్ధ గాంధారము, గా2 అంటే అంతర గాంధారము, మా1 అంటే శుద్ధ మధ్యమము, మా2 అంటే ప్రతి మధ్యమము, పా అంటే పంచమము, దా1 అంటే శుద్ధ దైవతము, దా2 అంటే చతుర్శ్ర దైవతము, నీ1 అంటే కైసిక నిషాదము, నీ2 అంటే కాకలి నిషాదము. సో ఈ 12 అక్షరాలకి 12 పేర్లు ఉన్నాయన్నమాట. ఇవి వరుస క్రమం ఎలా ఉంటాయంటే సా, రి1, రి2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2. ఇవి 12 అక్షరాలు వరుసగానే ఉంటాయి. అది మీరు కీబోర్డ్ అయినా కానీ, వీణ కానీ, వోకల్ కానీ, లేకుంటే ఫ్లూట్ కానీ, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా ఈ వరుస క్రమం మాత్రమే ఉంటుంది. అంతేకాని ఒకటి ముందు వచ్చి ఒకటి వెనక అలాగా ఉండవు అన్నమాట.
మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ 12 అక్షరాలు. ఇవి బైహార్ట్ అయిపోవాలన్నమాట. అంటే ఎలాగంటే సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2. అంటే నిద్రలో లేపి అడిగినా కూడా ఈ 12 అక్షరాలు మనం వరుసగా చెప్పే అలవాటు అనేది మనం చేసుకోవాలి. సంగీతం నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా ఈ 12 అక్షరాలే లైఫ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మీకు మామూలుగా ఓవరాల్గా చెప్పాను. ఇప్పుడు కీబోర్డ్లో మనకి ఏ లెటర్ ఎక్కడ పలుకుతుంది, ఎక్కడ ఏ ప్లేస్లో ఏ అక్షరం అనేది ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం సప్తస్వరాలు, ద్వాదశ స్వరస్థానాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కీబోర్డ్లో అవి ఎక్కడెక్కడ ఉంటాయనేది చూద్దాము. ఇప్పుడు కీబోర్డ్లో మనకి కీస్ ఎలా ఉంటాయంటే వైట్ కీస్ అండ్ బ్లాక్ కీస్ ఉంటాయన్నమాట. మనకి కీబోర్డ్లో 2 బ్లాక్ కీస్, మళ్ళీ 3 బ్లాక్ కీస్, మళ్ళీ 2 బ్లాక్ కీస్, మళ్ళీ 3 బ్లాక్ కీస్, మళ్ళీ 2 3 2 3 2 3 ఇదే ఫార్మేట్లో ఉంటుందన్నమాట. అంటే అది కీబోర్డ్ కానీ పియానో కానీ దేంట్లో అయినా సరే ఇదే ఫార్మేట్లో ఉంటుంది. అది చిన్న కీబోర్డ్ అయినా అలాగే ఉంటుంది, పెద్ద కీబోర్డ్ అయినా సరే ఇదే ఫార్మేట్లో ఉంటుందన్నమాట. మనకేంటంటే కీబోర్డ్లో ఈ 2 బ్లాక్ కీస్ వస్తాయి కదా, ఈ 2 బ్లాక్ కీస్ ముందు వచ్చే వైట్ కీని మనం సా అంటాం. సా తర్వాత ఏమొస్తుందంటే, అంటే నేను ఇప్పుడు సప్తస్వరాల గురించి చెప్తున్నాను. సప్తస్వరాల్లో మనకి ఫస్ట్ లెటరు సా, సా తర్వాత ఏంది రీ, రీ తర్వాత గా, గా తర్వాత మా వస్తుంది, మా తర్వాత పా, పా తర్వాత దా, దా తర్వాత నీ వస్తుంది. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 బ్లాక్ కీస్ వచ్చాయి కాబట్టి దాని ముందు వచ్చే లెటర్ని మళ్ళీ సా అంటాం. మళ్ళీ సేమ్ ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏ అక్షరాలు అయితే వస్తాయో ఇక్కడ అదే అక్షరాలు వస్తాయి, ఇక్కడ అదే అక్షరాలు వస్తాయి, ఇక్కడ అదే అక్షరాలు వస్తాయి, ఇక్కడ అదే అక్షరాలు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, అంటే ఇక్కడ నుంచి సా నుంచి ఇక్కడికి నీకి ఒక సెట్, మళ్ళీ ఇక్కడ సా నుంచి నీకి ఒక సెట్, మళ్ళీ ఇక్కడ సా నుంచి నీకి ఒక సెట్. ఆ విధంగా మనకి 2 + 3 అనేది ఒక సెట్ అనమాట. ఇక్కడ ఒక సెట్ ఉంది, ఇదొక సెట్టు, ఇదొక సెట్టు, ఇదొక సెట్, ఇదొక సెట్. అంటే మొత్తం మనకి ఈ కీబోర్డ్లో 5 సెట్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 సెట్స్ని మనం ఏమంటామంటే మ్యూజిక్ లాంగ్వేజ్లో ఆక్టేవ్ అంటారు. ఆక్టేవ్ అంటే ఒక స్థాయి. ఈ స్థాయి, ఈ ఆక్టేవ్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మీకు సప్తస్వరాలు మరియు ద్వాదశ స్వరస్థానాలు కీబోర్డ్లో మనం ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా, సా ఇది, తర్వాత రీ ఇది, నెక్స్ట్ గా వస్తుంది, గా తర్వాత మా వస్తుంది, మా తర్వాత పా వస్తుంది, పా తర్వాత దా వస్తుంది, దా తర్వాత నీ వస్తుంది. అంటే ఇవి సప్తస్వరాలు. మనం ఇంతవరకు బ్లాక్ కీస్నే టచ్ చేయలేదు. ఇప్పుడు బ్లాక్ కీస్ను కూడా ఏమంటారో చెప్తాను. అంటే ఇప్పుడు నేను మీకు ద్వాదశ స్వరస్థానాలు అని చెప్పాను. అంటే సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2. అంటే ఇవి 12 అక్షరాలు అని చెప్పాను. ఈ 12 అక్షరాలు మనం ఏమంటామని చెప్పాను, ద్వాదశ స్వరస్థానాలు అంటారని చెప్పాను. అవి ఇప్పుడు మనకి కీబోర్డ్లో ఎక్కడ ఉంటాయో నేను చెప్తాను. కీబోర్డ్లో వచ్చి ఇప్పుడు సా అనేది, ఇప్పుడు 2 బ్లాక్ కీస్ ముందు సా వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు సా అనేది ఇక్కడ ఉంటే సా పక్కనే రీ1 ఉంటుంది, రీ1 తర్వాత రీ2 వస్తుంది, నెక్స్ట్ గా1 వస్తుంది, నెక్స్ట్ గా1 తర్వాత గా2 వస్తుంది, నెక్స్ట్ మా1 వస్తుంది, మా1 తర్వాత మా2 వస్తుంది, మా2 తర్వాత పా వస్తుంది, పా తర్వాత దా1 వస్తుంది, దా1 తర్వాత దా2 వస్తుంది, దా2 తర్వాత నీ1 వస్తుంది, నీ1 తర్వాత నీ2 వస్తుంది. మళ్ళీ సేమ్ 2 బ్లాక్ కీస్ వచ్చాయి కాబట్టి మళ్ళీ సా రిపీట్ అయిపోయింది అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను. సా, సా పక్కనే రీ1, రీ1 తర్వాత రీ2. అంటే రీ1, రీ2 ఎందుకు వచ్చింది, అవి వికృతి స్వరాలు. సా అనేది ప్రకృతి స్వరం కాబట్టి ఒకటే వచ్చింది, రీ వచ్చి వికృతి స్వరం కాబట్టి రీ1, రీ2 వచ్చింది. గా ఏంది, గా కూడా మనకి వికృతి స్వరం కాబట్టి గా1, గా2. నెక్స్ట్ మా ఏంది, మా కూడా వికృతి స్వరం అంటే మా1, మా2. నెక్స్ట్ పా ఏంది, పా అనేది ప్రకృతి స్వరం కాబట్టి పా అనేది ఒక అక్షరమే ఉంటుంది. నెక్స్ట్ దా వచ్చి వికృతి స్వరం కాబట్టి దా1, దా2. నీ వచ్చి వికృతి స్వరం కాబట్టి నీ1, నీ2. టోటల్గా మనకి ఇక్కడ 12 అక్షరాలు. ఈ 12 అక్షరాలనే మనము ద్వాదశ స్వరస్థానాలు అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆక్టేవ్ అంటారు. అంటే ఒక స్థాయి అన్నమాట. అంటే
సా, రీ1 రీ2, గా1 గా2, మా1 మా2, పా, దా1 దా2, నీ1 నీ2. అంటే ఈ సా నుంచి నీ2 వరకు మనం చెప్పుకుంటే 12 అక్షరాలు వస్తాయి. ఈ 12 అక్షరాలను మనం ద్వాదశ స్వరస్థానాలు అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే ఆక్టేవ్ అని అంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి సప్తస్వరాలు, ద్వాదశ స్వరస్థానాలు. సప్తస్వరాలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సప్తస్వరాలు అంటే 7. అవేమేమంటే సా, రీ, గా, మా, పా, దా, నీ. ఈ 7 అక్షరాలని మనం సప్తస్వరాలు అంటారు. అలాగే ద్వాదశ స్వరస్థానాలు అంటే 12 అక్షరాలు. అవేంటంటే సా, రీ1 రీ2, గా1 గా2, మా1 మా2, పా, దా1 దా2, నీ1 నీ2. ఈ 12 అక్షరాలు మనం ద్వాదశ స్వరస్థానాలు అంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సప్త స్వరాలు మరియు ద్వాదశ స్వరస్థానాల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు ఆక్టేవ్స్ అంటే స్థాయిలు, మనకి కీబోర్డ్లో ఎన్ని రకాల స్థాయిలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఎలా ప్లే చేయాలి, దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియోలు చూసి మీరు కాన్ఫిడెంట్గా కీబోర్డ్ అనేది బాగా నేర్చుకోండి. మనీ మరియు రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు వాటంతట అవే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్.